డియర్ స్టూడెంట్స్, రీనీట్ ఎగ్జామ్ మనకి జూన్ 21న ఎన్టీఏ వాళ్ళు మళ్ళీ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ కండక్ట్ చేస్తున్నటువంటి రీనీట్ ఎగ్జామ్కి పర్టికులర్గా ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా కనుక ప్రిపేర్ అయితే ఈ 30 డేస్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మనం ఏ విధంగా ఏ స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వీడియో అనేటువంటి చేయబోతున్నాను. డియర్ స్టూడెంట్స్, ఒకసారి చూడండి. మనకి ఎగ్జామ్ డేట్ జూన్ 21 ఉంది. ఓకేనా? ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్తో స్టార్ట్ చేద్దాం. మనకి ఫిజిక్స్లో టోటల్గా 5 పార్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2 పార్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో 3 పార్ట్స్లో మనకి మోడర్న్ ఫిజిక్స్ ఫస్ట్ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ కరెంట్ పార్ట్ తీసుకుందాం. నెక్స్ట్ థర్డ్ అనేటువంటిది ఆప్టికల్ పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనకి మోడర్న్ ఫిజిక్స్లో ఇది సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా? దీనిలో మనకి 7 చాప్టర్స్ ఉంటాయి. దీన్ని మనం 7 డేస్లో కంప్లీట్ చేద్దాం. ఎలా కంప్లీట్ చేయాలి అంటే, డియర్ స్టూడెంట్స్, ఒక చాప్టర్లో మనం మెయిన్గా ఏ కాన్సెప్ట్ మనం డీల్ చేస్తే మనకి డైరెక్ట్గా బిట్ వస్తుందో, ఓకేనా, ఆ కాన్సెప్ట్స్ మాత్రమే మనం ఈ తక్కువ టైంలో మనం నేర్చుకోవాలి. అలాగనే ప్రతి చాప్టర్లో కూడా మెయిన్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని మనం మెయిన్ కిల్లర్ కాన్సెప్ట్ అంటాం. కిల్లర్ కాన్సెప్ట్ వైజ్గా కనుక నేర్చుకోగలిగితే మన ఫిజిక్స్ అనేటువంటిది చాలా చాలా మనకి ఈజీగా వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్లో మనకి 7 చాప్టర్స్ ఉంటాయి. దీన్ని మనం 7 డేస్లో ప్లాన్ చేద్దాం. అలాగనే సెకండ్ వచ్చేటప్పటికి కంప్లీట్ కరెంట్ పార్ట్ తీసుకుందాం. ఇది కూడా సెకండ్ ఇయర్లో ఉంటుంది. దీనిలో మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. 5 డేస్లో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి ఆప్టికల్ పార్ట్ ఉంటుంది. ఈ ఆప్టికల్ పార్ట్ కూడా మనకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. దీనిలో 2 చాప్టర్స్ ఉంటాయి. ఈ 2 చాప్టర్స్ మనం 2 డేస్లో కంప్లీట్ చేద్దాం. ఈ విధంగా మనకి సెకండ్ ఇయర్ సిలబస్ అనేటువంటిది కరెక్ట్గా 14 డేస్లో మనకి కంప్లీట్ అవుతుంది. ఈ 14 డేస్లో సెకండ్ ఇయర్ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత మే 30 మనం ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది రాద్దాం. మే 30 రోజున టోటల్ సిలబస్ మీద, అంటే సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ రాద్దాం. ఓకేనా? దాంతో మనకి సెకండ్ ఇయర్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మనకి టోటల్గా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ అనేటువంటి టాపిక్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ సిలబస్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. మెకానిక్స్ ఉంటుంది అండ్ హీట్ పార్ట్ ఉంటుంది. మెకానిక్స్లో మనకి ఫస్ట్ డే అంటే జూన్ 1 రోజున మనం మోషన్లెస్, స్ట్రైట్ లైన్ అండ్ ప్లేన్ అనేటువంటి 2 చాప్టర్స్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ని మనం డిస్కషన్ చేసుకుందాం. ఇది మనకి జూన్ 1 కల్లా కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ అనేటువంటి చాప్టర్ని జూన్ 2న మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. అప్పుడు మనకి లాస్ ఆఫ్ మోషన్ అనేటువంటి చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ని జూన్ 3ని కంప్లీట్ చేద్దాం. అలాగనే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్ చాప్టర్ని జూన్ 4ని కంప్లీట్ చేద్దాం. ఆ చాప్టర్లో ఉండేటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ కనుక మనం నేర్చుకోగలిగితే ఆ కాన్సెప్ట్స్ మీద మనకి బిట్స్ అనేటువంటివి ఈ రీనీట్ ఎగ్జామ్లో గ్యారంటీగా 100% మనకి వస్తాయి. అలాగనే గ్రావిటేషన్ అనేటువంటి చాప్టర్ని జూన్ 5ని కంప్లీట్ చేద్దాం. అలాగనే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ని జూన్ 6th రోజున కంప్లీట్ చేద్దాం. అలాగనే హీట్ పార్ట్ ఉండేటువంటి 3 చాప్టర్స్ని మనం జూన్ 17ని కంప్లీట్ చేద్దాం. ఈ విధంగా మన టోటల్గా ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉండేటువంటి చాప్టర్స్ని మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వైజ్గా కనుక మనం నేర్చుకోగలిగితే ఈ తక్కువ టైంలో మనకి, అంటే జూన్ 1 నుంచి 7th అంటే 7 డేస్లో మనకి రివిజన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం మే 18 దగ్గర నుంచి 30 వరకు కూడా సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఉన్నాం. అలాగే జూన్ 1 దగ్గర నుంచి జూన్ 7th వరకు కూడా మన ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద ఉన్నాం. ఈ జూన్ 7th కల్లా మనకి టోటల్ సిలబస్ అనేటువంటిది రివిజన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మాక్ టెస్ట్లోకి వెళ్దాం. మనకి గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి జూన్ 8th, 9th, 10th, 11th, 12th, 13th, 15th, 16th, 17th, 18th and 19th అంటే టోటల్గా మనకి 11 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. ఈ 11 గ్రాండ్ టెస్ట్ల మీద డిస్కషన్ చేసుకుందాం. 11 గ్రాండ్ టెస్ట్ ప్లస్ అనాలిసిస్ తీసుకుందాం. ప్రతి అనాలిసిస్లోనూ ప్రతి గ్రాండ్ టెస్ట్ ఉండేటువంటి 45 క్వశ్చన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ 11 into 45 క్వశ్చన్స్ అంటే దగ్గరగా మనకి 450 క్వశ్చన్స్ మనకి అబోవ్ క్వశ్చన్స్ మనకి కవర్ అవుతాయి. ఈ 450 క్వశ్చన్స్ మనకి మోడల్స్ అనేవి మనకి ర్యాండమ్గా కవర్ అవుతాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ 1 monthలోనే మనకి తక్కువ టైంలోనే మనం మోర్ లెర్నింగ్ అనేటువంటిది చేయగలుగుతాం. దీంతో మనం మినిమం సెక్యూర్డ్ స్కోర్ అనేటువంటిది తెచ్చుకోగలుగుతాం. డియర్ స్టూడెంట్స్, దీని ప్రకారం కనుక పర్ఫెక్ట్ అనాలిసిస్తో మనం ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఈ ఎగ్జామ్ని అచీవ్ చేయొచ్చు. ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆర్బీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మల్కాజ్గిరి. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.